నిరుద్యోగులకు 2025 కొత్త సంవత్సరం కానుకగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 18 నుంచి 20 వరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లుగా సమాచారం. ఏపీపీఎస్సీ ద్వారా 866 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో అటవీ శాఖలోనే 814 పోస్టులున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇప్పుడు చూసేద్దాం. దివ్యాంగ సంక్షేమ శాఖ వార్డెన్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఇంకా టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గనుల శాఖకు సంబంధించి రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా శాఖ ఎంవీఏ, అలాగే ఇతర శాఖల్లో పాఠశాఖ విద్యాశాఖ డిఈఓ పోస్టులు, ఇంకా ఎన్టీఆర్ వర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పర్యావరణ శాఖ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనలిస్ట్ గ్రేడ్ 2 జాబ్లను భర్తీ చేయనున్నారు. అటవీ శాఖ ఫాస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్య శాఖ లైబ్రేరియన్ పోస్టులు, ఇంకా భూగర్భ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ కెమిస్ట్, ఇంకా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు విడుదల చేయనున్నారు. ఆర్థిక శాఖ విషయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇంకా పరీక్షల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23 జరగబోతోంది. గ్రూప్ 1 మెయిన్స్ ఏప్రిల్ తర్వాత ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. లెక్చరర్ పోస్టుల భర్తీ జూన్ నెలలో ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ తేదీలకు మరింత స్పష్టత వస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ముందస్తు ప్రిపరేషన్కు అవకాశం కలుగుతుంది. మరి ఉద్యోగాలు సాధించాలంటే పరీక్షా పోటీల్లో నెగ్గాలి. సరైన ప్రిపరేషన్కి సిద్ధంగా ఉండాలి. అందరికీ ఆల్ ది బెస్ట్.